మీరు ఇప్పుడు దాకా చూసిన క్యూఆర్ కోడ్, సమ్ టెంపుల్, ఇవన్నీ త్రిపురాంతకం గురించే. త్రిపురాంతకం ఒక దేవస్థానం, పుణ్యక్షేత్రము, ఎంతో చరిత్ర కలిగిన ప్రాముఖ్యత చెందిన దేవాలయము. ఇలాంటి దేవాలయాలని మనలాంటి భక్తులు ఆదరించాలి, ఆదుకోవాలి, పట్టించుకోవాలి. ఏంటంటే ఇలాంటి దేవాలయాలని పురాతనమైనవి కొంచెం శిథిలావస్థకు వస్తాయి. కొంచెం వాటిని మెయింటెనెన్స్ చేయడానికి కూడా వాటిని ఎండోన్మెంట్ కానీ లేదంటే దేవాలయం కానీ ఏమి ఉండదు. భక్తులు ఇచ్చేసిన వాళ్ళు మాత్రమే ఏదైనా డొనేట్ చేస్తే వాటి డొనేషన్ బట్టి టెంపుల్ రన్ అవుతూ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏమన్నా నేను పెట్టిన ఈ వీడియో ద్వారా సహాయం చేయాలనుకుంటే టెంపుల్కి ఎంతో కొంత సహాయం చేయొచ్చు. ఇలాంటి ఆలయాలను మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి ధర్మం ప్రకారంగా. జై శ్రీరామ్. ప్రెసెంట్ ఇప్పుడైతే మనం త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. త్రిపురాంతకం కొండపైన ఉంది టెంపుల్. మేబీ 1 కిలోమీటర్ ఉంటుంది. టెంపుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్లో ఉంటుంది, మార్నింగే చూసుకోవాలి. అదిగోండి చివరి కనిపిస్తుంది, అదే టెంపుల్. ఇక్కడ ఇంకా ఏదో కడుతున్నారు, ఇంకో టెంపుల్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది టెంపుల్. పైకి వెళ్ళాక మార్నింగ్ అయినా ఇప్పుడైనా కానీ ఓపెన్లో ఉంటే చూసి నేను వీడియో చేస్తాను. హర మహాదేవ శంభో శంకర. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు త్రిపురాంతకం, త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉండేవారు, అన్నదమ్ములు. వారిని సంహరించడం కోసం పరమేశ్వరుడు ఒకే దెబ్బకి, ఒకే బాణంతో విల్లు ధరించి ఆ బాణంతో ఆ 3 పర్వతాలని ఛేదిస్తే ఆ రాక్షసులు సంహరింపబడతారు. దీనికంటూ ఒక కథ ఉందన్నమాట. త్రిపురాసురుల సంహారం అనే కథ ఒకటి ఉంది. దానికి సంబంధించిన స్మారకంగా ఇక్కడ ఈ దేవాలయం అనేది వెలిసిందనమాట. త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానం చాలా ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన దేవస్థానం అనమాట. మీరు చూస్తే మొత్తం అంతా రాతి కట్టడమేనండి. ఎక్కడా కూడా సిమెంట్ అనేది వాడిందే లేదు. ప్రతిదీ ఇంటర్లాక్ సిస్టంతోనే ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. మీరు గమనించవచ్చు. పురాతన దేవాలయాలన్నీ, కట్టడాలన్నీ ఇలాగే జరిగినాయండి. ఈయన వచ్చేసి చామరకర్ణ వరసిద్ధి గణపతి. ఓం గం గణపతయే నమః. ఇక్కడ అటుపక్క మీరు చూస్తే కనుక శ్రీ అపరాధీశ్వర స్వామివారు. ఓకే, ఇటుపక్క చూస్తే భక్త కన్నప్ప స్టోరీ. కన్నప్ప కన్ను తీసి శివలింగానికి కన్ను పెట్టే దృశ్యం అది. అంటే ఇది మన శ్రీకాళహస్తి స్టోరీ. ఇక్కడ మీరు చూడొచ్చు త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కట్టడాలలో శిలల మీద స్టోరీ చిక్కబడి ఉందండి. మీరు చూస్తే ఇది లాంగ్వేజ్ తెలుగులోనే ఉన్నాయి. ఇంకొకటి కింద వచ్చేసప్పటికి కన్నడలో కూడా ఉందండి. ఈ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెయింటింగ్స్ చేయడం వల్ల కొంచెం సరిగ్గా కనిపించకపోవడం అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఈ స్టోరీ, ఈ గుడి కట్టించిన వాళ్ళు కానీ అవ్వచ్చు, లేదంటే ఇది గుడి చరిత్రనే అవ్వచ్చు. ఓం గం గణపతయే నమః. ఓకే, ఇక్కడ మలయాళం, తమిళ్ లాంగ్వేజెస్లో కూడా ఉందండి. ఓకే, హిందీతో సహా అన్ని లాంగ్వేజెస్లోనే ఇక్కడ రాయడం జరిగింది. ఇదొక పాత గోపురం,
దీన్ని ఏమంటారో తెలియదు, రాజగోపురం అంటారో లేదా సింహ గోపురం అంటారో ద్వారం అంటారో తెలియదు నాకు, మేబీ. ఇవాళ నా నైట్ స్టే ఇక్కడేనండి. మీకు ఇక్కడ నుంచి ఇదొక టెంపుల్, ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా శ్రీశైలానికి బిల్వ మార్గంలో అంటే గుహ మార్గంలో ఏంటంటే వెళ్ళే అవకాశం ఉందంటండి. ఇప్పుడు అది లేదు. పూర్వం ఈ ఆలయ నిర్మాణం సమయంలో ఆ సమయంలో ఉండేదంటండి. అంటే మహారాజులు ఉండేవారు కదా, ఇక్కడి నుంచి అంత దూరం ఏంటంటే వెళ్ళే సమయాన్ని తగ్గించుకునేలా ఆ బిల్వ మార్గంలో వెళ్ళేవారు అని ఒక ఉన్నది. మీరు చూస్తే పాత ఆలయాలు, పురాతనమైన ఆలయాల్లో ఇలాగా గాలి వెలుతురు వచ్చేలాగా కిటికీస్ అనేవి ఇలా పెట్టేవారు అనమాట. ఎయిర్ సర్క్యులేషన్కి, వెలుతురికి ఇన్స్టెంట్గా. గ్రేట్ కదా అప్పట్లోనే. అరటికాయలను లాగుతున్నాయి ఏనుగు. ఏంటి మా వచ్చేస్తాను, ఒక్క నిమిషం ఉండదు. మీరు చూస్తే త్రిపురాంతకంలో స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదో శిలాపలకం ఉంది, దాని మీద రాసి క్లియరెన్స్ లేదు. సో ఇలాంటి వాటి మీద వైట్ పెయింట్ వేస్తే కంపల్సరీ అక్కడ రాసిని ఈజీగా కనబడతాయి. ఇది ఈ త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవాలయం యొక్క కథ చరిత్ర. ఇది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. వన్స్ వీడియో పాజ్ చేసి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. జై భవాని. ఇప్పుడు మనం ఉన్నది త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ అమ్మవారి స్వయంభూగా వెలిసారండి, ఒక ప్రతీకి. అమ్మవారు అందరిలో కల్లా బాగా సుందరమైన అతి ముద్దు కలిగే రూపం ఎవరిదంటే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి మాత్రమే. అమ్మవారు చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర, సో మీద చెట్టు దగ్గర ఉన్నారన్నమాట. దేవాలయ ధర్మదాయ శాఖలాగా ఉందా?